హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో మటన్ కర్రీని డిఫరెంట్ స్టైల్‌లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్‌లో కొత్తిమీర, పుదీనా, 5, 6 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయల రెబ్బలు ఒకటి మొత్తం వేశానండి. 7, 8 జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలకు, అలాగే కసూరి మేతి, 2 లవంగాలు వేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తరువాత మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోండి. నేను హాఫ్ కేజీ మటన్ వేసుకున్నాను. మటన్‌ని ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ టీన్ పసుపు వేసుకొని ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 1-2 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి వన్స్ కలుపుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత కట్ చేసిన చిన్న సైజు 2 టమాటోస్ వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ టమాటోని మగ్గనివ్వాలి. 1 మినిట్ తర్వాత మనకి టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు కారం వేసుకుందాం. కారం అయితే మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నాకైతే 1 ½ స్పూన్ కారం పట్టింది. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని ఇలా అన్నింటిని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వన్స్ కలుపుకొని మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మటన్‌ని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత మనకు మటన్ పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందండి. చూడండి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు గ్రేవీ. ఫైనల్‌గా దించే ముందు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఇట్స్ డన్. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీని మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.